నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మరోసారి ఉదయకాల సమయంలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు అని పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, ఘనమైన నామముల శుభములు. ప్రైజ్ ది లార్డ్. అందరు ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నాడు ఒకసారి ఆమేన్ చెప్పగలరా? క్రీస్తు కొరకు వచ్చిన వాళ్ళు ఒకసారి ఆమేన్ చెప్పగలరా? దేవుణ్ణి స్తుతించే వాళ్ళు చెప్పగలరా? సంతోషంగా చెప్పగలరా? ఉత్సాహంగా చెప్పగలరా? వధువులోని వారు మాత్రమే ఒకసారి ఆమేన్ చెప్పండి. వధువులో ఉన్నవారు మాత్రమే. అందరూ వద్దండి, వధువులో ఉన్నవాళ్ళు మాత్రమే చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చదువుతాం ఒకసారి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము. Let us turn our books to book of Revelation chapter 5 and verse 5. ప్రకటన 5వ అధ్యాయం 5వ వచనం. ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదునకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథం విప్పుటకై జయము పొందనని నాతో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, దయగల మా ప్రియ పరలోకపు దేవా, ఉదయకాల సమయంలో మరోసారి నాయన మేమందరం కలిసి నీ యొక్క వాక్యం సమీపిస్తూ ఉండగా నీ యొక్క స్వరమును, నీ యొక్క ఆత్మను మా మధ్యలో ఉంచండి. ఈ గ్రంథాన్ని గ్రంథకర్తవు నీవు ప్రభువా. నీవు మాట్లాడితే అది మాకు అర్థమవుద్దు ప్రభువా. నీవు మాట్లాడితే మేము సరిచేయబడతాము. నీవు మాట్లాడితే మా జీవితాలు మార్చుకుంటాము. నీవు మాట్లాడితే మా ఆలోచనలు మార్చుకుంటాము. నీవు మాట్లాడితే మా సాక్ష్యాలు మార్చుకుంటాము. నీవు మాట్లాడితే ప్రభువా ఒక దినం మా శరీరాలు కూడా మార్చుకుంటాం ప్రభువా. అటు ధన్యతని, అటు శక్తిని, అటు బలమని ఉదయకాల సమయంలో మాకు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తుని శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి అందరం కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రేమతో మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించిన దేవుని సేవకులకి ప్రభు అయిన యేసుక్రీస్తు శుభములు. అలాగే జతపని వారు ప్రైజ్ సహోదరుడు జాషువా బ్రదర్కి, అలాగే ఇంకొక సహోదరు ఇక్కడ ఉన్నాడు బ్రదర్ సునీల్. గాడ్ బ్లెస్ యు బ్రదర్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అయితే ఒక చిన్న మాట చెప్పాలి ముందు. నేను ఒక స్ట్రీట్ ప్రీచర్ని అండి. తెలుసు అనుకోండి మీకు స్ట్రీట్ ప్రీచర్ అంటే. తెలుసు ఎవరికన్నా? చెప్తారు ఎవరన్నా గట్టిగా? వీధుల్లో ప్రసంగాలు చేసేవాడిని నేను. కాబట్టి నాకు శబ్దం ఎక్కువ కావాలి. నాకు తెలిసిన ఒక వీధి బోధకుడు మీకు చెప్తా. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. నాకు తెలిసిన ఇంకో వీధి బోధకుడు ఉన్నాడు. ఆయన పేరు ఏలియా. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ ఈరోజు మనమందరం నిజంగా మాట్లాడితే మనం అందరం కూడా వీధి బోధకులమే. ఎందుకంటే అక్కడే మంచి ఎక్కువ ఉంటుంది. మీకు తెలుసు అజూసా వీధుల్లో పరిశుద్ధాత్మ కుమ్మరించబడినది. అలాగే ఈ ఉదయం కూడా కుమ్మరించబడాలని కోరుకుంటున్నారా? గట్టిగా చెప్పాలండి. నోళ్ళు తీసుకొచ్చారా మీతో పాటు? చేతులు తీసుకొచ్చారా మీతో పాటు? సంతోషం తీసుకొచ్చారా మీతో పాటు? హల్లెలూయా. ఆమేన్. ఒక చిన్న మాట మీరు చెప్తాను. కాల ప్రవక్త అంటాడు ఉద్యమం బయట లేదన్నాడు. ఎక్కడుంది మరి? వినపడలేదు. ఉద్యమం ఎక్కడుందండి? చూడండి, ఉద్యమం బయట ఎక్కడా లేదు. ఈరోజు ఉద్యమం ఎక్కడుందంటే వధువు లోపల ఉన్నది. చెప్పగలరా ఎక్కడుందో? ఉద్యమం ఎక్కడుంది? వధువు లోపల కాదు, నా లోపల. వధువు అంటే ఎవరో కాదు, అది నేనై ఉన్నాను. ఈరోజు వర్తమానం ఏమై ఉన్నదంటే నీ యొక్క స్థానమును చూపించేదిగా ఉన్నది. వధువు అంటే బైబిల్లో ఉన్న రూతు కాదు. వధువు అంటే బైబిల్లో రెబెకా కాదు. వధువు అంటే నీవై ఉన్నావు. ఈ కాలానికి నీవే వధువై ఉన్నావు. వారు మాదిరై ఉన్నారు, నీవు అసలై ఉన్నావు. యేసుక్రీస్తు రక్తం కాచింది మాదిరి కొరకు కాదు, రక్తం కాచింది నీ కొరకై ఉన్నది. రక్తం కాచింది నా కొరకై ఉన్నది. ఆ విలువైన రక్తము నాదై ఉన్నది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఆమేన్. ఆయన అంటాడు ఉద్యమం వచ్చినప్పుడు ఉద్యమం సంఘంలోకి ఒక కొత్త వ్యక్తిని తీసుకురాదన్నాడు. మరి కొత్త వ్యక్తిని తీసుకురాకపోతే ఉద్యమం ఎందుకు? ఉద్యమం యొక్క ఉద్దేశము లోపల ఉన్న చెత్త బయటికి పోవటం, వ్యర్థమైంది బయటికి పోవటం, పాడైపోయింది బయటికి పోవటం, చెడిపోయింది బయటికి పోవటం. ఎత్తబాటుకు నీకు అడ్డుపడే ప్రతి దాన్ని దేవుడు తీసుకెళ్ళి బయట పడేస్తాడు. అందుకొరకు దేవుడు ఉద్యమం ఇచ్చాడు. హల్లెలూయా. ప్రవక్త ఒక చిన్న సరస్సు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సరస్సులో
బుడగలు పైకి వస్తూ ఉన్నాయి. ఈయన దాని దగ్గరికి వెళ్ళాడు, ఆ సరస్సుతో మాట్లాడుతున్నాడు. ఎందుకు నీవు సంతోషంగా ఉన్నావు? నీ దగ్గరికి వచ్చి జింకలు, లేళ్ళు, దుప్పులు, జంతువుల నీళ్లు తాగుతున్నాయా? కాదు కాదు. నీ మీద సూర్యుడి వెలుగు పడింది అందుకనా? కాదు కాదు. వర్షం రాబోతుంది అందుకనా? కాదు కాదు. ఎందుకు నువ్వు ఇంత ఉద్యోగంగా ఉన్నామంటే నా లోపల నుంచి ఒక ఒత్తిడి నన్ను బయటికి నెడతా ఉన్నది. హల్లెలూయా. ఈరోజు వధువు లోపల ఉన్న పరిశుద్ధాత్మ నేను పైకి లేపేదిగా చేస్తున్నది. అదే పరిశుద్ధాత్మ ఒకరోజు నీ శరీరానికి మార్పు తీసుకొచ్చి నేను పరలోకంలో ఆ వీధులు నడిచేవాడిగా చేస్తుంది. ద సేమ్ హోలీ స్పిరిట్, అదే పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆయన అంటున్నాడు, ఆ ఉద్యమము బయట నుంచి ఒక్క నీటి బొట్టు కూడా లోపల పట్ట వల్ల రాలేదు, ఆ ఉద్యమం లోపల నుంచే వచ్చిందన్న. ప్రైజ్ ది లార్డ్. నిజంగా సంతోషం కాదా? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? అంటే ఇప్పుడు ఉద్యమం ఎక్కడుంది? చాలామంది అనుకుంటారు పాస్టర్ గారులు వస్తే వాళ్ళతో పాటు ఉద్యమం వస్తుందని. రానే రాదండి, రానే రాదు. ఉద్యమం ఆల్రెడీ మీ లోపల ఉన్నది. అది ఎక్కడా కొత్తగా లేదు, కొత్తగా రాదు. ఒక చిన్న మాట చెప్తా. నాకు మొట్టమొదటిగా అమ్మాయి పుట్టిన తర్వాత దేవుడు 14 సంవత్సరాలకి అబ్బాయిని ఇచ్చాడు. మా అబ్బాయి ఇప్పుడు ఎల్కేజీ చదువుతున్నాడు, 4 సంవత్సరాలు. ప్రైజ్ ది లార్డ్. ఇంత ఉంటాడు. ఇప్పుడు 4 సంవత్సరాల నా కొడుకుకి మైకేల్కి మీసాలు ఉంటాయా? గట్టిగా చెప్పండి. ఉంటాయా అని అడిగా. ఉండవు. ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చినప్పుడు మీసాలు వస్తాయా? ఎక్కడి నుంచి వస్తాయి? అమెరికా నుంచి వస్తాయా? యెరూషలేం నుంచి వస్తాయా? చెప్పండి. సకినేటిపల్లి నుంచి వస్తాయా? చెప్పండి. ఎక్కడి నుంచి వస్తాయి? లోపల నుంచే వస్తాయి, బయట నుంచి రాలా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఉద్యమం బయట నుంచి రాదు, ఎత్తబాటు బయట నుంచి రాదు, అది నీ లోపల నుంచే రావాలి. దానికి కారణం ఏంటంటే నీవు పుట్టుకతోనే ప్రత్యేకంగా పుట్టి ఉన్నావు. యు ఆర్ స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ దిస్ చర్చ్ ఏజ్. ఈ యొక్క సంఘకాలం కొరకు నువ్వు ప్రత్యేకంగా నిర్మాణం చేయబడి ఉన్నావు. ఎత్తబాటు కొరకు నువ్వు ప్రత్యేకంగా నిర్మాణం చేయబడి ఉన్నావు. ఆ తలరాయి కొరకు నువ్వు ప్రత్యేకంగా తయారు చేయబడి ఉన్నావు. బంగారు వీధులు నడవటానికి నువ్వు ప్రత్యేకంగా తయారు చేయబడి ఉన్నావు. యు ఆర్ స్పెషల్లీ మేడ్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు మనం అందరి మధ్యలో ఉన్నప్పటికీ మనం సాధారణ ప్రజలం కాదు. నిజమేనా? ధైర్యం ఉన్నదా? ఈ కాల ప్రవక్త అంటున్నాడు, బైబిల్ చెప్తా ఉన్నది. పాత నిబంధన కీర్తనలో ఒక మాట ఉన్నది, కొత్త నిబంధనలో యోహాను గ్రంథంలో కూడా ఒక మాట ఉన్నది. వాక్యం ఎవరి వద్దకు వచ్చునో వారు దైవములై ఉన్నారని మీరు ఎరుగురా. ఆమేన్. యేసుక్రీస్తు దగ్గరికి వాక్యం వచ్చింది, ఆయన వాక్యమై ఉన్నాడు కాబట్టి ఆయన దైవమై ఉన్నాడు. ఆల్రెడీ ఆయన వాక్యమే, ఆయన దైవమై ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుడు ఉండను, వాక్యమే దేవుడై ఉండను. ఆయనే శరీరధారై భూమి మీదకి వచ్చాను కాబట్టి వాక్యము శరీరం ధరించుకొని భూమి మీదకి వచ్చింది ఆయన దేవుడు. అంతకుముందు ఆయన ఎలోహిం దేవుడిగా ఉన్నాడు, ఇప్పుడు మానవ శరీరంలోకి వచ్చిన దేవుడిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ప్రవక్త అంటున్నాడు, ఈ వాక్యము ఏషియా దగ్గరికి వచ్చింది, ఈ వాక్యము మోషే దగ్గరికి వచ్చింది, ఈ వాక్యము ఇర్మియా దగ్గరికి వచ్చింది, ఈ వాక్యము సమరసి దగ్గరికి వచ్చింది. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు? వినపడలేదండి నాకు. గుంటూరు నుంచి వచ్చాను, కొంచెం గట్టిగా చెప్పండి. వాళ్ళందరూ ఎవరు? దైవములు. మరి ఇప్పుడు అదే వాక్యం మన దగ్గరికి వచ్చింది. మనమెవరు? మీరెవరు? అయితే జాగ్రత్త, ఒక మాట చెప్తా. మీరు చిన్న దేవుళ్ళు, మీరు పెద్ద దేవుళ్ళు కాదు, మీరు చిన్న దేవుళ్ళు. ఆయన పెద్ద దేవుడు, మీరు చిన్న దేవుడు. ఆయన సృష్టికర్త, మనం సృష్టికర్తలం కాదు. ఆయనలో చిన్న దైవములై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. మీరు కొన్నిసార్లు అది అవునో కాదో తెలియాలంటే కొన్నిసార్లు మీరు వాక్యానుసారంగా జీవిస్తూ, ప్రార్థనాపూర్వకంగా ఉంటూ, సంఘక్రమాన్ని పాటిస్తూ, వాక్యక్రమాన్ని పాటిస్తూ, పరిశుద్ధమైన హృదయాన్ని కలిగి, లోపల ఏ చెడు లేకుండా ఒక వ్యక్తిని ఉద్దేశించో, ఒక సంఘటన ఉద్దేశించో, మీ లోపల దేవుడు యొక్క ఆత్మ ప్రేరేపణ చేత ఏదైనా ఒక మాట కానీ పలికితే ఆ మాట నెరవేరుతుంది, ఆ మాట జరుగుతుంది. నిజమేనా? ఎందుకు జరిగినదంటే కారణము అది నువ్వు పలుకున్నావని కాదు, నువ్వు ముందుగా ప్రత్యేకపరచబడి ఉన్నావు కాబట్టి, దేవుడు యొక్క ఆత్మ ముందుగా నీలో ఉంచి ఉన్నాడు కాబట్టి, ఆయన యొక్క వాక్యాన్ని వద్దకు ముందుగా పంపించున్నాడు కాబట్టి, ఆ వాక్యం నీ లోపలికి వచ్చింది కాబట్టి, వచ్చిన వాక్యం నీ లోపల నివాసం చేస్తున్నది కాబట్టి, ఆ నివాసం చేసిన వాక్యము నీలోంచి పలికినది కాబట్టి, అది పలికినది వాక్యం కాబట్టి దాన్ని నెరవేర్చేవాడు దేవుడై ఉన్నాడు.
ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఈరోజు మనం ఇప్పుడు భూమి మీద ఏం మోస్తున్నామంటే బైబిల్ చెప్పినట్టుగా మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం అనేది మీరు ఎరుగరా? ఎవరికి ఆలయమై ఉన్నాం మనం ఇప్పుడు? ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ ఇప్పుడు కనబడేటందరికీ. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎక్కడ ఉన్నాడంటే ఆయన సిలువ మీద లేడు. ప్రభు యేసుక్రీస్తు సిలువ మీద లేడండి. నిజమేనా? గట్టిగా చెప్పొచ్చండి. మీరు నిదానంగా చెప్తే సాయంకాలం చెప్తాను. నేను త్వరగా ముగించాలి, నేను సహకరించాలి మీరు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసుక్రీస్తు సిలువ మీద ఉన్నాడా? యెరూషలేము దేవాలయంలో ఉన్నాడా? లేడండి. ప్రవక్త అన్నాడు మత్తయి సువార్త 24 మొదటి వచనంలో, యేసు దేవాలయం విడిచి మళ్ళా లోపలికి పోలేదు. ప్రైజ్ ది లార్డ్. సరే, కోపం తెచ్చుకోమాకండి. ఈరోజు యేసుక్రీస్తు ఏ చర్చిలో ఉన్నాడు? లేడండి. సరే, ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? ఆయన ఒక మాట చెప్పాడు, ఏ 2-3 నా నామంలో కూడినా వారి మధ్యలో నేను ఉంటానని. అయితే ఉదయం మీకు ఇంకో మాట చెప్తున్నా. ఈ కాలం వర్తమానం చెప్పేది ఏంటంటే ఈరోజు ఆయన మన మధ్యలో ఉండటానికి ఇష్టపడటల్లా, మన లోపల ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అని ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరు కావాలి? మనము కాదండి. మనం మాకండి దయచేసి. నేను కావాలా? కోపరాదుకు ఒక మాట చెప్తాను. ఎప్పుడైనా మా స్త్రీలు ఇక్కడ ఉన్నారు, నా మీద కొంచెం కోపపడ మాకండి. మా ఆయన అంటారా, నా భర్త అంటారా, మన భర్త అంటారా? వాళ్ళకి సంతోషంగానే ఉంటుంది ఆ మాట అంటే. ఏమంటారు మీరు? ఒప్పుకుంటారా? ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరి దేవుడు? ఆయన మన దేవుడు కాదండి, నా దేవుడు ఆయన. నాకు యేసుక్రీస్తు విషయంలో స్వార్థమే. నాకు ఎవడేమనుకున్నా పర్వాలా. ఎందుకంటే ఆయన వచ్చింది ఎవరి కోసం? ఆయన ఎవరి పాపాలు తీసేయడానికి వచ్చాడు. ఆయన రక్తం ఎవరి కోసం కాచాడు. ఆయన ఎవరి కోసం సమాధి బద్దలు చేశాడు. ఆయన ఎవరి కోసం 3వ రోజు తిరిగి లేచాడంటే నిస్సందేహంగా నా కొరకు అయి ఉన్నది. ఇంకో సంగతి నాకు తెలియదండి. ఆయన వచ్చింది నా కొరకు. ఆయన వచ్చింది నన్ను కడగటానికి మాత్రమే. 2వ రాకడలో వచ్చేది కూడా నన్ను తీసుకుపోవడానికి మాత్రమే. హల్లెలూయా. నమ్మగలరా? ప్రవక్త అంటున్నాడు, ఒకవేళ ఎత్తబాటు కానీ జరిగితే క్రీస్తు యొక్క 2వ రాకడలో 1000 మంది కానీ ఎత్తబడితే అందులో నేను ఒకడిని. ఒకవేళ కొద్దిగా తక్కువ 500 మంది ఎత్తబడితే అందులో ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ 100 మంది ఎత్తబడితే, కొంచెం తక్కువై 10 మంది ఎత్తబడితే, ఒకవేళ 2 ఎత్తబడితే, ప్రవక్త అన్నాడు ఒకవేళ ఒక్కడే ఎత్తబడితే ఆ ఒక్క నేనే ప్రభువా. నీ ఎత్తబడే విశ్వాసం ఎలాగ ఉండాలంటే మన విశ్వాసం కాదు, అది నా విశ్వాసం. ప్రవక్త అంటాడు నీ సంఘం యొక్క విశ్వాసము, నీ తల్లిదండ్రుల యొక్క విశ్వాసం మీద నువ్వు బతకలేవు. నీ విశ్వాసం మీదే నీ స్వస్థత ఉన్నది. నీ విశ్వాసం మీద మాత్రమే నీ యొక్క రక్షణ ఉన్నది. కాబట్టి ఈరోజు వర్తమానంలో నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే వర్తమానం తెలుసుకోవటం కాదు, వర్తమానంలో నీ యొక్క స్థానం తెలుసుకోవటం. ఆమేన్. వర్తమానం వచ్చింది దేనికంటే నిన్ను నీ స్థానంలో పెట్టడానికి. పొజిషనల్లీ ప్లేసింగ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నీ యొక్క స్థానములో నిన్ను పెట్టడానికే ఈ గడి వర్తమానం వచ్చింది. నువ్వు వర్తమానం కోళ్ళు చెప్పడానికి, బైబిల్ రిఫరెన్స్ చెప్పడానికి కాదు, దాని ప్రకారంగా జీవించడానికి వచ్చావు. గట్టిగా చెప్పొచ్చండి. మీకు ఇష్టం లేకపోయినా కూడా గట్టిగా చెప్పొచ్చు, ఎందుకంటే నిజమైన మాట అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఒక మాట చెప్తా. నేను మాట చెప్పేది పూర్తిగా ఎన్నాక అర్థం చేసుకోండి దాన్ని. కొద్ది కాలం వర్తమాన పుస్తకాలు చదవటం ఆపండి. తప్పు మాటలు కరెక్ట్గా చెప్తున్నాను నేను. ఎందుకు ఆపాలి? ఇప్పుడు దాకా చదివిన పుస్తకం ప్రకారంగా ఏ పుస్తకం ప్రకారంగా జీవించావు మొదట నాకు చెప్పిన తర్వాత ఇంకో పుస్తకం చదువు. ఉందా ధైర్యము? ఏ పుస్తకం రాగానే పాస్టర్ గారు మా పుస్తకం ఇవ్వండి, పుస్తకం ఇవ్వరండి మా పాస్టర్ గారులు అంటారు. ఇచ్చాక ఏం చేసావు? అల్మార్లో పెట్టి అట్టేసి దానికి తాళం కూడా వేస్తారు. మా ఇంట్లో చాలా పుస్తకాలు పాస్టర్ గారు అంటారు. ఏమున్నది? ప్రయోజనం ఏమీ లేదు. ఈరోజు బైబిల్ చెప్తుంది, కాలం వర్తమానం చెప్తుంది ఒకటే మాట. బైబిల్ అపోస్తలుని పౌలు కొరింథీయుల పత్రికలు అంటున్నాడు, మీరు క్రీస్తు పత్రికలు గారా? మా పరిచయం మూలంగా రాయబడిన పత్రికలు మీరు గారా? ప్రవక్త ఒక అడుగు ముందుకేస్తున్నాడు, ఈ దినం మీరు నడుస్తున్న పరిశుద్ధ గ్రంథాలు అయి ఉన్నారు. అంటే ఈరోజు మనం ఏమై ఉన్నాము? క్షమించండి, నేనేమై ఉన్నాను? అలా జీవిస్తున్నామా?
అది వర్తమానం చెప్తుంది ఇప్పుడు మనకి. వాక్యం నువ్వు విన్నావు, ఆ విన్న వాక్య ప్రకారం నువ్వు జీవించాలి. ఈరోజు మనం జీవించే కాలంలో ఉన్నామండి. చదివే కాలం వినే కాలం కాదు, దాన్ని దాటి ముందుకు వచ్చి జీవించే కాలానికి వచ్చాను. ఎందుకంటే ప్రవక్త అంటున్నాడు, ఈరోజు బయట ఉన్న అనేక మంది జనులు వాళ్ళు చర్చికి రారు, బైబిల్ చదవరు, వాళ్ళు నిన్ను చదువుతూ ఉంటారు, వాళ్ళు నన్ను చదువుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి నేనే పరిశుద్ధ గ్రంథము, వాళ్ళకి నేనే ఈ గడియ వర్తమానం అయి ఉన్నాను. వాళ్ళు నన్ను చూసి చదివి, నన్ను చూసి వాళ్ళు మారి నన్ను బట్టి చర్చిలోకి రావాలా, వాళ్ళు నన్ను బట్టి వాక్యం వినాలా, వాళ్ళు నన్ను బట్టి మారాలంటే నేను ఎంతగా జీవించాలంటే ఆ విన్న వాక్యంలాగా నేను మారిపోవాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఇంకొక చిన్న మాట జ్ఞాపకం చేస్తున్నా. నువ్వు వాక్యంలోంచి బయటకు వచ్చావు, తిరిగి వాక్యంలోకి వెళ్తావు. నిజమేనా? చాలామంది అంటారు మనం పరలోకి వెళ్ళిపోతాం, పరలోకి వెళ్ళిపోతాం, పరలోకి వెళ్ళిపోతున్నాం. మనం పరలోకి వెళ్ళటం లేదు, మనం తిరిగి పరలోకానికి వెళ్తున్నాం. పరలోకానికి వెళ్ళటల్లా, తిరిగి పరలోకానికి వెళ్తున్నాం. నా మాట అర్థమైందా? మీరు ఇళ్లలో చర్చికి వచ్చారు, చర్చికి ఎక్కడికి వెళ్తారు? తిరిగి ఇంటికి వెళ్తారు. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పరలోకం నుంచి వచ్చారు. ఎక్కడికి వెళ్తారు? తిరిగి పరలోకానికి వెళ్తారు. మేము పరలోకానికి వెళ్తాం కాదు, మేము తిరిగి పరలోకానికి వెళ్తాం. ఆ రెండింటికి తేడా చాలా ఉన్నది. అర్థమైందా? ఎందుకు ఈ మాట చెప్పానంటే, నువ్వు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చేది నిజమైతే నువ్వు తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళేంత వరకు నిన్ను కాపాడే బాధ్యత దేవుడిది, నీకు తోడుగా ఉండే బాధ్యత దేవుడిది. నీకు తోడుగా ఉండేవాడు ఇమ్మానుయేలు. ఆ ఇమ్మానుయేలు నరముల నుండి తీయబడిన రక్తములో నీవు కడగబడి ఉన్నావు. ఎందుకు నీవు కడగబడ్డావంటే క్రీస్తు యొక్క రక్తము కేవలము నీకు రక్షణ మాత్రమే ఇవ్వాల, స్వస్థత కూడా ఇచ్చింది. హల్లెలూయా. స్వస్థత నిన్ను ఆకర్షించడానికి, రక్షణ నిన్ను పైకి తీసుకుపోవటానికి. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఈ భూమి మీద ఈ మట్టి శరీరంలో నీ ఉండగా ఈ శరీరము తట్టుకోలేని బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి. దాని కొరకు ఆయన వాక్యాన్ని ఇచ్చాడు. వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి, రోగాలు వస్తాయి, దాని కొరకు రక్తం ఇచ్చాడు. హల్లెలూయా. అంటే ప్రతి గడియ నీకు ఎక్కడెక్కడ ఏం కావాలో దేవుడు అన్ని ముందుగా ఏర్పాటు చేస్తున్నాడు. ఆమేన్. ఇది అర్థవాడి కోసం చిన్న మాట చెప్పని. ఒక 10 కిలోమీటర్లో 20 కిలోమీటర్లో పరుగు పందెం మీరు ఎప్పుడైనా చూస్తున్నారా? చాలా దూరం వాళ్ళు పరిగెత్తాలి. ఆ పరిగెత్తేటప్పుడు పరుగు పందెం ఏర్పాటు చేసిన వాళ్ళే రోడ్ల మీద చాలా చోట్ల చిన్న చిన్న స్టాల్స్ పెట్టి వాటర్ బాటిల్ అక్కడ పెడతారు. అర్థమైందా? పరుగు పందెం ఏర్పాటు చేసిన వాడే మధ్యలో వాటర్ బాటిల్ పెట్టాడు, మధ్యలో నిమ్మకాయ ముక్కలు పెడతారు, మధ్యలో పైనాపిల్ ముక్కలు పెడతారు. వాళ్ళు అక్కడ దాకా వచ్చేసరికి వాళ్ళు అలసిపోతారు, వాళ్ళకి అవసరమని పరుగు పందెం ఏర్పాటు చేసిన అవన్నీ పెట్టాడు. అవునా? మరి ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని భూమి మీద పంపించాడు కదా. ఇక్కడ మనకి ఎక్కడెక్కడ ఏం కావాలో, ఎక్కడెక్కడ మనం అలసిపోతామో, ఎక్కడెక్కడ మనకి అవసరతలు ఉన్నాయో ముందుగానే దేవుడు అన్నీ అక్కడ పెట్టున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రవక్త అన్నట్టుగా నువ్వు దేవుణ్ణి ప్రశ్నించద్దు, వెంబడించు. నువ్వు ప్రశ్నిస్తే నీకేమీ దొరకదు, నువ్వు వెంబడిస్తే నీకు అన్నీ దొరుకుతాయి, నువ్వు విశ్వాసం ఉంచితే అన్నీ దొరుకుతాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. చదివిన వాక్యం మళ్ళా ఇక్కడ ఒకసారి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకున్నాం. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదాగోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథం విప్పుటకై జయము పొందునని నాతో చెప్పెను. ఆమేన్. ఇక్కడ ఒక మాట, దావీదుకు చిగురు, లేకపోతే వేరు, లేకపోతే యూదాగోత్రపు సింహము, లేదంటే గొర్రెపిల్ల. ఇక్కడ ఏది మనం తీసుకున్నా అన్ని కూడా ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్. అదే నిజమైతే ఒక చెట్టుతో కొద్దిసేపు మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఒక చెట్టును చూస్తే దానికి వేర్లేమో కింద ఉంటాయి, చిగురేమో పైన ఉంటుంది. ఇక్కడ ఈ గ్రంథంలో ఏం రాసి ఉందంటే వేరు ఆయనే, చిగురు ఆయనే. ప్రైజ్ ది లార్డ్. అయితే ప్రవక్త అంటున్నాడు, ఈరోజు నిజమైన ప్రతి ఒక్క విశ్వాసి యొక్క వేర్లు యేసుక్రీస్తులో ఉన్నాయి అన్నాడు. అదే నిజమైతే ఇంకో మాట చెప్పనివ్వండి, యేసుక్రీస్తు వేర్లు ఎక్కడ ఉన్నాయి? అది ప్రాఫిట్ చెప్పాలి కదా.
ఆయన అంటున్నాడు యేసుక్రీస్తు యొక్క వేర్లు పరలోకంలో ఉన్నాయి అన్న. యేసుక్రీస్తు వేర్లు పరలోకంలో ఉన్నాయి, నీ వేర్లు యేసుక్రీస్తులో ఉన్నాయి. ఇప్పుడు ఒక ప్రశ్న అడగచ్చా నేను, మీ వేర్లు ఎక్కడ ఉన్నాయి? గట్టిగా చెప్పండి. పరలోకంలో ఉన్నాయి. అదే వర్తమానం అంటున్నా. నా వేర్లు యేసుక్రీస్తులో ఉంటే, యేసుక్రీస్తు యొక్క వేర్లు పరలోకంలో ఉంటే నా వేర్లు పరలోకంలో ఉన్నట్టు కదా, నిజమేనా? ఇప్పుడు నాలోంచి ఫలాలు రావాలంటే వేరులో ఉన్న బలాన్ని బట్టే ఫలాలు రావాలా, అవునా? వేరు ఏం తీసుకుంటే అదే ఫలాలు రావాలా, అంత శక్తివంతమైన ఫలాలు రావాలా. ఇప్పుడు నా వేర్లు క్రీస్తు ఉన్నాయి, క్రీస్తు వేర్లు పరలోకంలో ఉన్నాయి. ఇప్పుడు ఆయన వేర్లు అక్కడి నుంచి ఏం తీసుకున్నాయో నా జీవితంలో అవే ఫలాలు రావాలా. ప్రైజ్ ది లార్డ్. మరి అదే సత్యమైతే మన లోపల నుంచి ఎటువంటి ఫలాలు రావాలి, అవునా? ఎవరు చెప్పట్లేదు కదా. ఇప్పుడు ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తా, మన యొక్క స్వభావం ఎలా ఉంటుంది అన్నది. ఈ బైబిల్ చేతిలో ఉండగా మనం ఎవరితో అన్నా గొడవ పడతామా? ఈ బైబిల్ చేతిలో ఉండగా మనం బూతులు మాట్లాడతామా? ఎవరితో మనం గొడవ పడాలంటే ఏం చేస్తాం? వినబడలేదు. బైబిల్ పక్కన పెట్టి గొడవ పడుతున్నాం, అంతేనా? గొడవ పట్టడం మాత్రం మానట్లేదు మనం. నా మాటలు మీకు అర్థమవుతాయి అనుకుంటున్నా. చర్చి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు మనకు కొన్ని ఫోన్ కాల్స్ వస్తాయి. ఇంటి నుంచి చర్చికి వచ్చేటప్పుడు కొన్ని ఫోన్ కాల్స్ వస్తాయి. ఈ 2 ఫోన్ కాల్స్తో తేడా చెప్తాం మీకు. ఇంటిలోంచి చర్చికి బయలుదేరేటప్పుడు వచ్చే కొన్ని ఫోన్ కాల్స్ మనం మాట్లాడడం. చర్చి అయిపోయాక ఫోన్ చేస్తానని చెప్తాం, ఎందుకంటే వాళ్ళతో గొడవ పడాలి. చర్చిలో కూడా ఫోన్లు వస్తాయి. కొద్దిమంది వెనకాల ఉండి ముందు వాడిని అడ్డం పెట్టుకొని కిందకు వంగి నేను చర్చిలో ఉన్నా తర్వాత ఫోన్ చేయని చెప్తా ఉంటారు. కోపడరు కదా, నువ్వు అసలు విశ్వాసమే కాదు. దేవుడు భూమి మీద ఒక చర్చిని కట్టించి 5 రకాల పరిచయంలో ఉన్న ఒక సేవకుడిని ఇక్కడ నిలబెట్టి మాట్లాడుతూ ఉంటే, అంటే పరిశుద్ధాత్మ రంగం మీదకి వచ్చి మాట్లాడుతూ ఉంటే, నువ్వు భూమి మీద ఉన్న వేరొక వ్యక్తి ఫోన్ కాల్ మాట్లాడుతున్నావు, వాడు నువ్వు ఎవరికి గౌరవం ఇచ్చావు? వినబడలేదు నాకు, అవునా? ఇప్పుడు నేను విశ్వాసం అనొచ్చా? అంతానికి వీలే లేదు. మీరు కోపడ్డప్పుడు కూడా మీరు నిజం చెప్పాలి, మిమ్మల్ని ప్రేమించాను కాబట్టి, అవునా? ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు మనకు ఫోన్ కాల్స్ వస్తాయి. అప్పుడేమంటామంటే నేను ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తానంటాం. మనం ఎవరు తిట్టాలనుకున్నప్పుడు కూడా ఈ బైబిల్ పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు చెప్పు ఇందాకేంటి అంటున్నావు. ఎంత భక్తి, ఎంత భయం అండి వీళ్ళకి. దేవుడు అంటే భయమని ఇదంతా. కోపడమాగా, నువ్వు విశ్వాసివి కాదు. ఎందుకంటే నీ వేరు నిజంగా క్రీస్తులో ఉంటే క్రీస్తు ఫలము నీ లోపల నుంచి బయటికి రావాలి. అది రానప్పుడు నువ్వు ఎంత మంచిగా ఉన్నా, నువ్వు చర్చిలో పరిచయం చేయొచ్చు, నువ్వు గుప్పిలిప్పొచ్చు, నువ్వు మంచిగా ఉండొచ్చు, నువ్వు సహాయం చేసే స్వభావం కలిగి ఉండొచ్చు, 10 మంది నీకు మంచి పేరు ఉండొచ్చు. నేను అదేమి తగ్గించటల్లా, నీ స్థానం మాత్రమే నీకు చెప్తా ఉన్నా. నువ్వు నిజమైన విశ్వాసం అయితే ఈ పూట ఇప్పుడే అది నువ్వు మానేయాల్సి ఉన్నావు. మానేస్తారు ఎవరన్నా? మేము మానేస్తామని వాళ్ళు చెయ్యెత్తగలరా? చెయ్యొత్తండి, నేను దించమని చెప్పలేదు. మీరెవ్వరు నాకు వద్దు. నాకెవరు కావాలంటే మానేసాము అన్నోళ్ళు కావాలా, మానేస్తామన్నోళ్ళు నాకు వద్దు. ఎందుకంటే ప్రవక్త చెప్తారు అదే కదా, నీ దగ్గరికి వాక్యం రాగా నువ్వు వెంటనే చేయాలి, దాన్ని వెంటనే చేయాలి. నేను రేపు చేస్తా ఎల్లుండి చేస్తాను నడవదు. ఆయన అంటాడు వాక్యం నీ వద్దకు వచ్చినప్పుడు నువ్వు దాన్ని అంగీకరించటమో తోసివేయటమో రెండింటిలో ఏదో ఒకటి చెయ్యాలి. నేను ఈరోజు చేయను అంటే అర్థం ఏంటి? వినబడలేదు. ఈరోజు నేను చేయను అంటే వచ్చిన వాక్య ప్రకారంగా తోసేసినట్టు ఈ రోజుకి నేను అంటే ఈరోజు నేను విశ్వాసాన్ని కాదు, అంతేనా? అలాగుంటే నాకు ఇష్టం లేదండి. ఈరోజు నా దగ్గరికి వాక్యం వచ్చి నన్ను తిట్టినా, నన్ను ప్రేమించినా, నన్ను గద్దించినా, నన్ను లాలించినా, నాకు సహాయం చేసినా, నన్ను లేవనెత్తినా, బలపరిచిన వాక్యం నా విషయంలో ఏం చేసినా నేను పూర్తిగా రెడీ. అది వర్తమాన విశ్వాసం యొక్క జీవితం. ప్రతి గడియ నువ్వు వర్తమానానికి లోబడాల. కొద్దిమంది విశ్వాసాలు అంటూ ఉంటారు, పాస్టర్ గారు మేము ఎప్పుడో పరిశుద్ధాత్మను పొందేసుకున్నామండి. ఎప్పుడు పొందుకున్నాం? 31st నైటు ప్రభురాత్రి భోజనం రాత్రి మా మీదకి పరిశుద్ధాత్మ వచ్చేస్తారు పాస్టర్ గారు.
మంచిది, సంతోషం. నిన్నేం తక్కువ చేయాలి, నువ్వు తక్కువ చేయాలి, పరిశుద్ధాత్మ పొందుకోవడానికి గొప్ప సంగతి కదా. అయితే ఒకవేళ ఎత్తబాటు డిసెంబర్ 31 కానీ నువ్వు ప్రభురాత్రి భోజనం తీసుకునే రోజు కానీ రాకపోతే నీ సంగతి ఏంటి? ఏమవుతావు? ప్రవక్త వర్తమానంలో చెప్తున్న సంగతి ఏంటంటే, నువ్వు ప్రతి గడియ పరిశుద్ధాత్మను కలిగి ఉండవలసి ఉన్నావు. మేము పోయిన సంవత్సరం పొందుకున్నాం ఆత్మను అంటే అది బాప్టిజం కాదు. నువ్వు ప్రతి గడియ కలిగి ఉండవలసి ఉన్నావు. ప్రతి క్షణము కలిగి ఉండాలా. నువ్వు ప్రతి క్షణము పరిశుద్ధాత్మ కింద ఉండాలంటే నువ్వు ఎంత భారంగా వాక్యానుసారంగా జీవించాలి, ఎంత లోతుగా నువ్వు వాక్య ప్రకారంగా జీవించాలా. చేసే ప్రతి పని దేవుడి దగ్గర పెట్టి పని చేయాలి. దీనికి కూడా ఒక చిన్న మాట చెప్పండి. చాలామంది మనలో ఉన్నాం, మనమే దేవుడికి మొత్తం చెప్తాం. మా అమ్మ ఉన్నది, మా సొంత కన్న తల్లి. ఆమెకి ఏదైనా బాగలేదనుకో, ఈమె వెళ్ళిపోయి డాక్టర్ గారికి మొత్తం చెప్పేసి, డాక్టర్ గారు ఈ పక్కన నాకు బాగాలేదు కానీ నేను తట్టుకోలేను కానీ ఆ కోసి ఆ భాగం తీసి నాకు ఆపరేట్ చేసి కుట్లేసి ఇంటికి వెళ్ళిపోతానంటది. మీకు అందరికి నవ్వు రావచ్చు, కానీ ఆమె అలాగే చేసింది. ఈరోజు ఒక సంగతి చెప్పనా, మనం కూడా దేవుడికి అలాగే చెప్తున్నాం. ఈరోజు ప్రభా నాకు ఇది కావాలి, నువ్వు ఏం చేస్తున్నావు తెలియదు ప్రభా, నాకు ఇది కావాలి. మా అమ్మాయికి నెలలో పెళ్ళి అయిపోవాలి ప్రభా, నువ్వేం చేస్తావు తెలియదు. మా వాడికి ఉద్యోగం వచ్చేయాలి ప్రభా, ఈరోజు ఏం చేస్తారో తెలియదు. ఇంకా ఈరోజు నాకు ఇది తగ్గిపోవాలి ప్రభా. ప్రభా నీ చిత్తమా అని అడిగేది లేదు, ఎప్పుడో పోయింది, మానేసాం మనం. ఆత్మీయంగా ఎదగటం అంటే ఇది కాదండి. నువ్వు చిన్న దేవుడు అంటే నువ్వు ఎప్పటికీ దేవుడికి లోబడి ఉండాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న మాట చెప్తాను, కొద్దిగా టైం పట్టుద్దేమో, అయినప్పటికీ సందర్భం వచ్చింది కూడా మేము చెప్తున్నా. భూమి మీద మొట్టమొదటి పెళ్లి ప్రసంగం ఎక్కడ జరిగినది? ఏదైనా తోటలోనేనా? ఎక్కడ పెళ్లి జరిగినా అదే వాక్యం చదువుతాం మనం. ఆ మాటలు ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తా. దేవుడు ఆదామవ్వ ఇద్దరే ఉండగా ఆ ఇద్దరితో మాట్లాడుతున్నాడు. పురుషుడు వివాహమైన తర్వాత తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకోవాలి. రైట్, చాలా బాగా చెప్పాడు దేవుడు, అవునా? మనం కూడా ప్రతిసారి చదివాం దాన్ని, చాలాసార్లు పెళ్లిలో చదువుకుంటాం. దాని అర్థం ఏంటి ఇంతకీ? ఇప్పుడు ఇక్కడ పురుషులు చాలామంది ఉన్నారు. అయ్యా మీరు పెళ్ళి అయిపోయిన తర్వాత ఎంతమంది మీ తల్లిదండ్రులు విడిచిపెట్టారు? ఎవరు వదిలిపెట్టలేదు. మరి దేవుడు ఏం చెప్పాడు అక్కడ? గొడవ అయిపోదు ఇప్పుడు. కానీ రహస్యం తెలుసా మీకు? రహస్యం తెలుసా? ఆదాముకి తల్లి ఎవరు? దేవుడే. ఆదాముకి తండ్రి ఎవరు? దేవుడే. ఇప్పుడు దేవుడు ఏం ప్రసంగం చేశాడు? ఆదాము ఏం చేశాడు? అదే చేశాడు. అంతమందికి అర్థమైంది. దేవుడు ఏం చెప్పాడో ఆదాముకి మాత్రమే తెలుసు, ఎందుకంటే ఆదాము దగ్గర జీవ గ్రంథం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకేమన్నాడు? ఆదాము నీ భార్య నువ్వు హత్తుకోవాలి, నీ తల్లిని తండ్రిని విడిచిపెట్టాలి. నీకు అర్థమైంది ఆదాము? ఆదాముకి అర్థమైంది. ఎందుకంటే నీ భార్య తప్పు చేస్తుంది, ఆమె పడిపోతుంది, నువ్వు ఆమెతో పాటు ఉండాలి, నన్ను వదిలిపెట్టాలి. దానికి రెడీ అయితేనే నువ్వు రావాలి ఇక్కడికి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆదాము ఏం చేశాడు? పర్ఫెక్ట్గా దేవుడు చెప్పింది చేశాడు. అందుకే తిమోతి పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆదాము మోసపరచబడలేదు కానీ అవ్వ మోసగించబడెను. మరి మోసపరచబడని ఆదాము బయటికి ఎందుకు వచ్చాడంటే దేవుడు ఆ మాట చెప్పాడు కాబట్టి. అంటే ఇప్పుడు నిజమైన తండ్రి ఏం చెప్పాడో నిజమైన కుమారుడు అదే చెయ్యాల. ఇప్పుడు ఆయన తండ్రి అయితే నువ్వు కుమారుడు అయితే నువ్వేం చేయాలంటే వాక్య ప్రకారమే చెయ్యాల. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా, నీకు నచ్చినా నచ్చకపోయినా, వర్తమానము నిజంగా దేవుని యొక్క స్వరం అయితే నువ్వు ఆ స్వరాన్ని మాత్రమే చెయ్యాల. నీకు నచ్చినా నచ్చకున్నా, ఇష్టం ఉన్నా లేకున్నా, బలవంతంగా అయినా నువ్వు ఆ పని చేయాలి. ఎందుకంటే ఆదాముకి ఏదేని తోటలోంచి రావటం ఇష్టం లేదు. మీరు గమనించలేదో, మొట్టమొదటి కోర్టు దృశ్యం అక్కడ జరుగుతూ ఉన్నది. ప్రవక్త చెప్పినట్టుగా ఆలోచన సభ అన్న వర్తమానంలో అక్కడ దేవుడు నిలబడి ఉన్నాడు. అటు పక్కన వాళ్ళు ముగ్గురు కూడా 3 బోన్లో ఉన్నారు. ఆదాము ఎందుకు ఇలా చేసావు? నీవు నాకు ఇచ్చిన స్త్రీ ఏ పని చేసింది? నేనైతే చేయను ప్రభా, నువ్వు నాకు ఇచ్చావు కదా, ఆమె వల్ల ఇదంతా జరిగినది. ఇప్పుడు తెలుసు కదా ఆమెను విడిచిపెట్టద్దు అన్నావు, కాబట్టి నేను కూడా చేయాల్సి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు మనం ఎలా చేయాలి? వాక్య ప్రకారంగా.
మిగతా వాళ్ళు మనం తిట్టచ్చు, నిందలేయచ్చు, అయినా మనం ఏం చేయాలి? కొన్ని పనులు చేస్తాం. మిమ్మల్ని చూస్తే మెచ్చుకుంటున్నా. ఆదివారం పెళ్ళిళ్ళు వస్తే ఎంతమంది వెళ్తున్నారు? నిజమైన వర్తమాన విశ్వాసం అయితే నీకు ఆదివారం ఫోన్ కాల్ రాదు. నిజమైన వర్తమాన విశ్వాసం అయితే ఆదివారం నేను ఎవరు పెళ్ళికి ఫంక్షన్కి పిలవడు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు వీళ్ళు రారు పిలిచిన. వీళ్ళని వదిలేసుకున్నాం మేము. సంతోషం చెప్పండి వదిలేసుకుంటే. నా సొంత కుటుంబాన్ని వదిలేసుకొని ఇది 20వ సంవత్సరం. నేను సొంత అన్నదమ్ములు ఎవరు ఎక్కడుంటారో ఇప్పుడు కూడా తెలియదు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి శివాలయం గుళ్ళో పూజారిగా ఉండి అయ్యప్ప మాలేసుకొని తిరిగి ఈరోజు ఇదిగో ఇక్కడ మీ మధ్య నిలబడి పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని మీ ముందు మాట్లాడటానికి దేవుడు అర్హత ఇచ్చున్నాడు. మారేనన్న కారణంతో బంధువులు స్నేహితులు మొత్తం తోసేశారు. ఇంటికి వచ్చి చెప్పిపోయారు, అరే నువ్వు మాకు చచ్చిపోయావు, ఈ రోజు నుంచి నువ్వు మమ్మల్ని కలవమాక, మా కుటుంబంలోంచి నిన్ను కత్తిరించాము, నిన్ను వెళ్ళేసాము, తీసేసాము, ఈ ఎన్నడు నువ్వు బతికినా చచ్చినా నీ ముఖం మాకు చూపించమాకని ఇంటికి వచ్చి ఉదయం భోజనం చేసి సాయంకాలం భోజనం చేసి వాళ్ళు కొనిపెట్టిన కొత్త బట్టలు కూడా తీసుకొని పోతూ వాళ్ళు అంత చెప్పిన మాట అది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. కొన్ని సంవత్సరాల పాటు మా అమ్మాయి చిన్న వయసులో ఉన్నప్పుడు అందరికీ స్కూళ్ళకి సెలవులు ఇచ్చాక మనకి అమ్మమ్మ తాత ఎవరు లేరా, నానమ్మ తాత ఎవరు లేరా, నన్ను ఎవరు బంధువుల ఇంటికి తీసుకుపోయని అడిగేది. ఏం చెప్పాలి సమాధానం? బాధేనా కాదా? కొద్దిగా నేర్పించాం. మా అమ్మాయి స్కూల్లోకి వెళ్ళినప్పుడు ఒక మాట చెప్పింది. 6వ సంవత్సరం నాకు జ్ఞాపకం ఉన్నది. అప్పుడు కరెక్ట్గా బంగారం మొత్తం తీసేసింది. 6వ సంవత్సరం బర్త్డే అయిన తర్వాత స్కూల్లో వాళ్ళ టీచర్ అడుగుతూ ఉన్నది, ఎందుకని బంగారం మొత్తం తీసేసావు, చెవులకి ఏం పెట్టుకోలేదు అని అడిగితే మా అమ్మాయి అన్నది, నేను క్రిస్టియన్ని అని చెప్పాను. ఆ టీచర్ గారు అన్నది, నేను క్రిస్టియన్ కాదా, నేను పాస్టర్ గారి బాగా నేనే పెట్టుకున్నాను చూడు అన్నది. మా అమ్మాయి చెప్పింది, నేను పక్షిరాజు పిల్ల నేను పెట్టుకోనని చెప్పింది. స్కూల్ అడుగుతా, మీ సిబ్లింగ్స్, నీకు అన్నదమ్ములు అక్క చెల్లి ఎవరు ఉంటే వాళ్ళ పేరు చెప్పు, నీకు బాగా నచ్చిన స్నేహితుడి పేరు చెప్పు అంటే మా అమ్మాయి చెప్పిన మాట ఇంకా గుర్తున్నది, ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు స్నేహితుడు అని చెప్పిన మాట. ఒకటే చెప్పాం, నీకు బంధువులు ఇక్కడ ఎవరున్నా ఎవరు శాశ్వతం కాదు. మన విమోచకుడు బంధువుడు ఒకడున్నాడు, ఆయన నీకు పరిచయం చేస్తా. ఏం జరిగినా నువ్వు ఆయన విడిచిపెట్టమాక. ఆయన నిన్ను విడిచిపెట్టడు. నాకో మాట ఇచ్చాడు, అదే మాట నీకు ఇచ్చాడు. నేను నమ్ముతున్నా ఈ ఊర్లో ఉన్న మీ అందరూ కూడా అదే మాట ఇచ్చాడు. ఆయన నాకు ఇచ్చిన మాట, నేను విడువను. వినబడలేదండి ఎవరిని? నువ్వు తల్లి గర్భంలోకి వచ్చినప్పుడే ఆయన ఆ మాట నిలబెట్టుకున్నాడు. ఆ 9 నెలలు నీతో పాటు నీ తల్లి గర్భంలో ఉన్నది ఆయనే. నువ్వు భూమి మీదకి వచ్చాక నీకు తోడుగా ఉన్నది ఆయనే. ఈ రోజు నువ్వు చర్చికి రావటానికి నీ శరీరాన్ని ఇక్కడ తెచ్చింది ఆయనే. ఒకవేళ రాకడ కన్నా ముందు నువ్వు సమాధిలోకి పోతే అక్కడ దూతల్ని కాపలా పెట్టింది ఆయనే. రెండో రాకడలో నీ శరీరం మళ్ళీ పైకి లేపేది ఆయనే. ఇక్కడి నుంచి లేచిన తర్వాత నీ శరీరం మళ్ళీ ఆయన దగ్గరికే పోవాలా. ఆయన విడిచిపెట్టింది ఎక్కడ? ప్రైజ్ ది లార్డ్. ఆస్తి పంపకాల్లో తేడా వస్తే బంధువులు వెళ్ళిపోతారు, కుటుంబంలో కూడా వెళ్ళిపోతే తల్లిదండ్రులు విడిపోతారు. కానీ ఎవరు ఏం చేసినా విడిపోని వారు ఒక ఆయన, ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్. కాబట్టి గమనించండి, ప్రారంభం ఆయనే, ముగింపు ఆయనే నీ జీవితానికి. ఈ మధ్యలో ఆయన ప్రతి చోట నీకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ ఏర్పాట్లుగా నువ్వు గమనించావంటే నువ్వు ఎన్నడూ తొట్టిల్లవు, ఎన్నడూ పడిపోవు, ఎన్నడూ జారిపోవు. జారిపోనీయకుండా నిన్ను ఆపటానికే దేవుడు నీ కొరకు కృపనిచ్చాడు. ఈ కాల ప్రవక్త అంటాడు, కృప నానా రకాలు, అయితే దాంట్లో ప్రాథమికమైన కృపలు 2 గురించి చెప్దాం అనుకుంటాను. ఒక మాట, ఒకటి నువ్వు పడిపోతే పైకి లేపేది కృప. ఆమేన్. రెండోది పడిపోనీయకుండా ఆపేది కృప. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? పడిపోయి ఉండి ప్రభు నన్ను పైకి లేపంటే పైకి లేపుతాడు. ప్రభు నేను పడిపోతానేమో, పడిపోని మాకంటే పడిపోనీయకుండా ఆపుతాడు, అదే కృపతో. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? అందుకే ప్రవక్త అంటాడు, దేవుడు నిన్ను పిలిస్తే నువ్వు ఎలాగున్నావో అలాగ దేవుళ్ళలోకి వచ్చాయి. ఆమేన్. ఈరోజు మనం ఆ స్థితిలో ఉన్నామని. అయితే ఈ భూమి మీద
ఈ రక్తమాంసం ఉన్న శరీరంలో నీవు ఉండగా అపవాదికి ఇష్టం లేని పని ఒకటి ఉన్నది, నువ్వు ప్రార్థించటం. నువ్వు సంఘానికి సక్రమంగా వెళ్ళటం, నువ్వు వాక్యం ఎదగటం, నువ్వు సంఘంలో పరిచయం చేయటం, కూడికలకు నువ్వు సహాయం చేయటం, ఇవేవి కూడా అపవాదికి ఇష్టం లేదు. మీరు గమనిస్తే ఈ పనులు చేసే వాళ్ళ కుటుంబాల్లో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దానికి కూడా మీకు చిన్న కారణం చెప్తా. ఇంటి బయట మామిడి చెట్టు ఉన్నది, మామిడి చెట్టుకి ఏ పళ్ళు లేవు, ఎంతమంది రాళ్ళేసి కొడతారు? కొట్టరా? సరే, ఇంకో ప్రశ్న సమాధానం చెప్పండి. ఖాళీ ఇంటికి ఎంతమంది దొంగలు పడతారు? ఎందుకని? ఏం లేదు. మరి అపవాది నీ మీద ఎందుకు దాడి చేస్తున్నాడు? ఖాళీ ఉండి దాడి చేయడు. నీ లోపల ఏదో ఉన్నది, ఏదో ప్రత్యేకత ఉన్నది, ఏదో నమ్మకమైనది ఉన్నది, ఏదో విలువైంది ఉన్నది. ఆ విలువైంది దేవుడు యొక్క ఆత్మ అయి ఉన్నది. నువ్వు దేవుడి కుమారుడిగా ఉండటము, దేవుడి కుమార్తెగా ఉండటం వాడికి ఇష్టం లేదు, అందుకని నీ మీద దాడి చేస్తాడు. ఇంకో సంగతి నీకు తెలియాలా, వాడు దాడి చేసేటప్పుడు నీవు దేవుడి కుమారుడు అన్న సంగతి వాడికి తెలియదు. వాడికి లోపల డౌట్ ఉంది, నువ్వు దేవుడి కుమారుడివేమో అని, అందుకని దాడి చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సిలువలో యేసుక్రీస్తుని ఏమడిగారు? అప్పటికి వాడి డౌటే, ఈయనేనా కాదా, ఇంకోళ్ళు ఉన్నారా? అలాగే వాడు ఈ రోజుకి దేవుడు చూడండి మనల్ని అందరిలో గెలిపేశాడు. ఓ చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 19వ వచనం ఉంది, మనకందరూ బాగా నోటి తెలిసింది. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిజం ఇచ్చుచు. అలా కాకుండా యేసుక్రీస్తు నామములో ఇవ్వండి అంటే అయిపోద్దిగా. ఎందుకు అలా చెప్పాడు ఆయన? ప్రవక్త అంటున్నాడు, అపవాదిని తప్పించడానికి దేవుడు అట్ట చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ మర్మాన్ని పరిశుద్ధాత్మ పొందుకున్న పేతురు బయలుపరుచున్నాడు. ఈరోజు అదే ఆత్మ పొందుకున్న మనము అదే నామంలోకి బాప్తిజానికి వచ్చిన కారణం ఏంటంటే దేవుడు యొక్క మర్మం మనకు అర్థమైనది కాబట్టి. అందుకే కాల ప్రవక్త అంటాడు, నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిజం పొందాలంటే నువ్వు ప్రత్యక్షత కలిగి ఉండాలా. ప్రత్యక్ష మనిషి ఎవడు, ప్రత్యక్ష సేవకులు ఎవరు, ప్రత్యక్ష ప్రవక్త ఎవరు, ప్రత్యక్షత దేవుడే ఇవ్వాలి. ఆమేన్. ఇప్పుడు ఆ ప్రత్యక్షత కింద మనం నడుస్తూ ఉన్నాం. ఆమేన్. అయితే ఈ ప్రత్యక్షత కలిగి నువ్వు భూమి మీద జీవిస్తూ ఉండగా దేవుని రాజ్యానికి వెళ్ళేలోపు అపవాదిని శోధిస్తాడు, ఇబ్బంది పెడతాడు, బాధపడతాడు, పడేస్తాడు, నెట్టేస్తాడు, నిందలేస్తాడు. నిన్ను ఏం చెయ్యాలో అవన్నీ వాడు చేస్తాడు. నిజమేనా కదా? రైట్. అపవాది నిన్ను పడేయటానికి రోజులో ఎంత సమయం వాడతాడు? 24 గంటలు వాడతాడు. అపవాది 24 గంటలు నిన్ను పడేయటానికి ప్రయత్నం చేస్తే ఈరోజు నీవు కానీ నేను కానీ రోజుకి ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు పడిపోకుండా ఉండటానికి? అడగచ్చు ఒక ప్రశ్న, అవకాశం ఇస్తే అడుగుతాను నేను. ఎవరు ఆమె చెప్పట్లేదు, మీరు చెప్పకపోయినా అడుగుతాను నేను. రోజుకి 2 గంటల 45 నిమిషాలు ప్రార్థన చేసేవాళ్ళు మీ కుడి చేయి తెస్తే పైకెత్తండి. అది మీరు చెయ్యెత్తే ముందు ఒక సంగతి జ్ఞాపకం చేసుకోండి, మన మధ్య ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు కాబట్టి అన్నీ తెలుసుకొని చెయ్యి పైకెత్తండి. 2 గంటల 40 నిమిషాలు మాత్రమే, ఎక్కువ అడగట్లా నేను. అదేం బాస్ అదే లెక్క అంటారా? నెలంతా సంపాదించండి ఎంత ఇస్తాం దేవుడికి? ఇస్తారెవరా? ఇస్తే ఆమె చెప్పు ఉండేవాళ్ళు. ఎంత ఇస్తున్నాం? దశమ భాగమేనా? మరి రోజులో 24 గంటలు ఉంటే దశమ భాగం దేవుడికి ఇచ్చేద్దాం. దాంట్లో కూడా ఎంత? కేవలం 2 గంటల 40 నిమిషాలండి. ఆ రోజంతా నువ్వు బాగుండాలంటే మినిమం అంత ఇచ్చే, ఎక్కువ ఇస్తే ఇంకా సంతోషం, ఎక్కువ ఇస్తే. ప్రైజ్ ది లార్డ్. నువ్వు బాగుండాలి, బలపడాలి అంటే నీకు ప్రార్థన అవసరం. ఈ ప్రార్థన కూడా 2 రకాల ప్రార్థనలు ఉన్నాయి. ఒకటి, నేను బాగా ప్రార్థన చేస్తే అందరికి తెలియాలని ఒక ప్రార్థన. ఈ ప్రార్థన వల్ల నీకు కూడా ప్రయోజనం లేదు, మిగతా వాళ్ళకి ఎలాగూ లేదు, నీకైతే లేదు అసలు. రెండో ప్రార్థన ఏంటంటే నువ్వు ఎలాగ ప్రార్థన చేస్తావన్నది ప్రాముఖ్యం కాదు, కానీ నీకు హృదయం అంతటితో చేస్తున్నావా లేదా, ఈ ప్రార్థన దేవుడికి కావాలి. ఒక చిన్న సంగతి చెప్తా. నాకు తెలిసిన ఒక చిన్న సహోదరుడు ఉన్నాడు, 7వ క్లాస్ 8వ క్లాస్ చదువుతా ఉన్నాడు, 10వ క్లాస్ అనుకుంటా.
వాళ్ళమ్మ ఏం పని చెప్పినా అమ్మ నేను చదువుకోవాలి అంటాడు. మరి ఎందుకు చదువు డిస్టర్బ్ ఎందుకు నువ్వే చదువుకోరా అనేది. ఎప్పుడైనా తప్పనిసరి వచ్చి నువ్వు వెళ్ళాల్సిందంటే అమ్మ తప్పిదని అడగమాక, తప్పిదని అడగద్దు నువ్వు. ఆమె భయపడి వద్దులేరా నువ్వే చదువుకో అన్నది. వాడు తప్పాడు లాస్ట్కి. రోజు మొత్తం చదివే చదువులోనే ఉన్నాడు. స్కూల్లో చదివే, ఇంటి దగ్గర ఎప్పుడు చూసినా పుస్తకం తీసే ఉన్నాడు. ఏం జరిగినది మీకు మాత్రం తెలుసు రహస్యం. పుస్తకం ముందే ఉంటుంది, ఏది లోపలికి పోదు. చాలామంది ప్రార్థన అలాగే చేస్తున్నారు చర్చిల్లో. గుర్తు తెచ్చుకొని ప్రార్థన చేస్తున్నారు. మర్చిపోయి మళ్ళీ రెండు మూడు సార్లు ప్రార్థన చేస్తారు. నిజంగా నీ మనసులో ఏ భారం ఉందో ఆ భారంతో ప్రార్థన చేయి. ప్రవక్త అంటాడు, నువ్వు ప్రార్థన చేసావంటే ఇదే నా జీవితంలో చిట్ట చివరి ప్రార్థనేమో, మళ్ళా ఇంక అవకాశం వస్తుందో రాదో, ఇదే నా జీవితంలో దేవుడు నాకు చివరి అవకాశమేమో అని నువ్వు ప్రార్థన చేయాలన్నాడు. ఏమా ఒకసారి ఆయన బోధించి తిరిగి వెళ్తా ఉంటే ఆయనకన్నా ముందెళ్తా ఉన్న ఒక కారు యాక్సిడెంట్ అయి చనిపోయారు దానిలో ఉన్నవాళ్ళు. ప్రవక్త దిగి మేనేజర్ని పిలిచి, బ్రదర్ ఆర్గన్ బట్ ఆ కారులో ఉన్నవాళ్ళు కూడికి వచ్చారు కదా. అవునయ్యా వచ్చారు అన్నాకి. ఈయన పక్కకి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకనంటే ఆయన అంటున్నాడు, ప్రభువా వాళ్ళు ఈ కూడికి హాజరయ్యారు, వాళ్ళు వాళ్ళ జీవితానికి సరిపడి మారు మనసు పొందేంతగా నేను వాళ్ళకి బోధించానా లేదని చెప్పి అక్కడ అడుగుతా ఉన్నాడు దేవుణ్ణి. ఏమన్ అంటే వచ్చింది దేనికంటే భారంతో నువ్వు బోధించడానికి. ఒక్కడు మారిన బోధ వల్ల సంతోషమండి. ఒక్క ఆత్మ 10,000 ప్రపంచాల కన్నా ఎక్కువని మనం మాట్లాడుతున్నాం. అది జీవితంలో కూడా కనబడాలి కదా. నీ ప్రార్థన ఎంతో విలువైనది. ప్రవక్త కొన్ని సందర్భాల్లో అంటాడు, నీకు నీ ప్రార్థన అవసరం లేదేమో, కానీ నీ ప్రార్థన అవసరం ఉన్నవాళ్ళు భూమి మీద చాలామంది ఉన్నారు. నీ ప్రార్థన వాళ్ళకి కావాలి. కాబట్టి నువ్వు ప్రార్థన యథార్థంగా చేయాలి, నమ్మకంగా చేయాలి, విశ్వాసంగా చేయాలి, బలంగా చేయాలి. ప్రైజ్ ది లార్డ్. చేద్దామా? ఎప్పటి నుంచి? ఈ రోజు నుంచేనా రేపు ఆదివారం నుంచా? ఈ రోజు నుంచే మనం చేద్దాం. దేవుడు మనకి మహిమ కలుగును గాక. చూడండి, ఈ శరీరంలో నీవు ఉండగా అపవాది ఎన్ని బాధలు పెట్టినా దాన్ని తట్టుకొని నువ్వు బయటికి రావాలి. ఆమేన్. అయితే ఇక్కడ ఒక సంగతి ఉంది, ప్రవక్త మాట్లాడి మాట జ్ఞాపకం చేస్తున్నా. నువ్వు ఎలాగైనా ఏడవాలని అపవాది ఒక ఉద్దేశం, నువ్వు ఏడవకుండా ఉండాలని దేవుడు ఒక ఉద్దేశం. ఇక్కడున్న మనమందరం కూడా ఏదైనా చిన్న సమస్యలాగా ఏం చేస్తాం చెప్పండి త్వరగా? ఫస్ట్ పని ఏంటి? ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగోలా, ప్రత్యేకించి పెళ్ళైన ఆడపిల్లలకి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్నగారికి ఒంట్లో బాగాల, ఏం చేస్తారు చెప్పండి? తగ్గిపోయిందా? తగ్గదు. పోనీ ఏడిస్తే తగ్గుద్దని అందరం కలిసి ఏడవచ్చు, అలా తగ్గదండి. నువ్వు ప్రార్థిస్తే మాత్రం తగ్గుతుంది. ఆమేన్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ముందు ఫస్ట్ ఏడుపు వస్తుంది. భర్త తిట్టినా, ఇంట్లో నాన్న తిట్టినా, ఏదో పాస్టర్ గారికి గట్టిగా వాక్యంలో గదివినా మనల్ని ఏమంటే ఏం చేస్తాం? అయితే ఒక రహస్యం చెప్తా ఈరోజు, వధువు ఏడవదు. ఎవరు చెప్పలేదు నాకు? వధువు అయితే ఏడవదు. ఎందుకు ఏడవదు? ప్రవక్త అంటున్నాడు వధువు ఏడవదు అన్నాడు. ఏడ్చేది వధువు కాదు. సరిపోయింది. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ చెప్పానంటే, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం మనం ఇక్కడ ఉన్నాం. ఈ 5వ అధ్యాయంలో యోహాను పరలోకానికి వెళ్ళి ఉన్నాడు. ఆ పరలోకానికి వెళ్ళిన యోహాను ఎవరంటే వధువుకి సాదృశ్యం. అయితే పరలోకానికి యోహాను వెళ్ళినప్పటికీ యోహాను యొక్క శరీరము ఇంకా ఈ శరీరమే, అవునా? ఈ శరీరం అక్కడికి వెళ్ళింది కాబట్టి ఈ ప్రవర్తన మొత్తం అలాగే ఉంటుంది. మీరు గమనిస్తే పరలోకం గురించి మన బైబిల్లో చదివిన ప్రారంభం నుంచి ముగింపు వరకు ఏ అధ్యాయం అయినప్పటికీ, ఎంతమంది చదివినప్పటికీ, బైబిల్ మొత్తంలో పరలోకంలోకి వెళ్ళి ఏడ్చింది ఒక్క యోహానే. దేని కొరకు ఏడ్చాడు ఇంతకీ? ఆ గ్రంథంలో ఏముంది, ఆ గ్రంథంలో ఏమున్నది, ఎందుకు ఏడవాలి, ఆ గ్రంథంలో నా పేరుందో లేదో, అసలు ఆ గ్రంథంలో ఏమున్నది, ఎవడు దాన్ని ముట్టుకోవడానికి అర్హత కలిగిలేడు, ఎవడు దాన్ని పట్టుకోవడానికి అర్హత కలిగిలేడు. అయితే ఆ గ్రంథంలోనే అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఉన్నది. అది ఎవరో ఒకళ్ళు తెరవాలా, దాన్ని ఎవరో ఒకళ్ళు పట్టుకోవాలా, ఎవరో ఒకళ్ళు దాన్ని ఓపెన్ చేయాలా, దానిలో ఉన్నది బయలుపరచాలా. అప్పుడు నాకు సంతోషం. ఎందుకంటే వధువుకి మర్మము తెలియకుండా దేవుడికి ఇష్టం లేదు. ప్రతి ఒక్క మర్మము దేవుడు తెలియజేసుకున్నాడు.
ఎందుకంటే ఈ కాలపు వర్తమానం అనేది బహిరంగ కూడిక కాదండి, ఇది రహస్య కూడిక. భార్య భర్త కలిసి వాళ్ళ రహస్య గదిలో ఉన్నప్పుడు భర్త ఆమెకి అన్ని రహస్యాలు చెప్తాడు. ఇది ఆ వర్తమానం అంటే. చాలా మంది తెలియక దీన్ని తీసుకుపోయి వీధుల్లో ఉండి సర్ప సంతానం బోధించారు. ఒకసారి నా జ్ఞాపకం ఉన్నది, వాళ్ళు బోధిస్తూ ఉండగానే వాళ్ళు స్టేజ్ మంచి కిందకి లాగేసి ఆ బల్ల మొత్తం ఎరగొట్టి పంపించేశారు అక్కడి నుంచి. ఎక్కడ నువ్వు బోధించాలి? వాక్యంలో ఎదిగినోళ్ళకి నువ్వు అది చెప్పాలా. వాక్యంలో తెలియనోడి దగ్గరికి పోయి నువ్వు పోయినప్పుడు ఏమైందంటే వర్తమానం నమ్మకుండా చేసిన ఆ ఊరు మొత్తం. ఈరోజు మేము అక్కడికి పోయి వాక్యం చెప్పాలంటే అదిగో ఆ రోజు వచ్చారు వాళ్ళు మీరే కదా అంటున్నారు. వాళ్ళ మైండ్లో ఏం పడిందంటే ఆ రోజు జరిగిందే పడింది, కానీ ఈ సత్యం దగ్గర రాలేకపోతున్నారు. ఇది మన ఉద్దేశం కాదండి. ఎక్కడ చెప్పాలో అక్కడ మనం చెప్పాలి. అది దేవుడే వివేచన మనకి ఇవ్వాలా, దేవుడే శక్తి ఇవ్వాలా, దేవుడే బయలుపాటుని ఇవ్వాలా. అందుకే లేఖనం కూడా చెప్తా ఉన్నది, మీరు ఆ గడి అక్కడికి వెళ్ళి నిలబడితే మీకు ఏం బోధించాలో నేను మీకు తెలియజేస్తాను. దాన్నే మనం బోధించవలసి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. సరే, యోహాను పైకి వెళ్ళినాడు. పైన అక్కడికి ఉన్నప్పుడు ఆ పుస్తకం తెరిచేవాడు ఎవడు లేడా అని అక్కడ ఏడుస్తున్నప్పుడు అంతలో పెద్దల్లో ఒకడు వచ్చి ప్రవక్త అంటాడు, ఇంకా యోహాను ఒక్క నిమిషం కూడా ఏడవలేదు. ఆయన ఏడుపు బిగిన్ చేసి ఇంకా నిమిషం కాల ఎమ్మటే దేవుడు అక్కడికి పెద్దలు ఒకటి పంపించి, యోహాను నువ్వు ఏడవద్దు అంటే ఇప్పుడు దేవుడు వధువుని ఏడవమంటున్నాడా? రెండో మాట ప్రవక్త మాట్లాడుతున్నాడు. మోషే ఐగుప్తు నుంచి కనానుకు వచ్చి తీసుకొచ్చేటప్పుడు ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోయాడు. అక్కడ కూర్చొని బండ దగ్గరికి వెళ్ళి ప్రభువా ప్రభువా అని కేకలు పెడుతున్నాడు. ఆయన వచ్చాడు. మోషే ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు అరుస్తున్నావు? ప్రభువా నా ముందేమో సముద్రపు నీళ్లు. సరే మోషే ఎందుకు ఏడుస్తున్నావు? ప్రభువా నా వెనకాల తరిమేవాళ్ళు. మోషే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ప్రభువా నా పక్కన గొనిగేవాళ్ళు. మోషే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? చాలా జాగ్రత్త. ప్రవక్త అంటున్నాడు, అది మోషే యొక్క మూడో ఈడుపు కాలం. మూడో ఈడుపు కాలంలో మనం ఏడవం. దేవుడు ఒక మాట చెప్పాడు అక్కడ, ఈ సముద్రాన్ని నెలకి వెళ్ళిపోమని చెప్పాడా? సముద్రాన్ని పాయలమని చెప్పాడా? మోషే వస్తాడు అడ్డు తప్పుకొని అని చెప్పాడా? దేవుడు ఏం చెప్పలా, ఒకే మాట చెప్పాడు, మోషే మొరపెట్టనేలా పలుకుము. ఇప్పుడు మోషే ఏం చేయాలంటే పలికితే సముద్రం లేచి పక్క తప్పుకుంటుంది. ఆమేన్. అది మోషే యొక్క మూడో ఈడుపు కాలం. ఈ కాల ప్రవక్త అంటున్నాడు, ఇప్పుడు వధువు మూడో ఈడుపు కాలంలో ఉన్నది. ఈ మూడో ఈడుపు కాలంలో ఉన్న వధువు మోషేలాగా ఏడవాలా, లేదా మోషే పలికినట్టుగా పలకాలా? ప్రవక్త చెప్తున్నాడు అక్కడ మోషేని చూసి, యు ఆర్ నాట్ ఏ బేబీ, యు ఆర్ నాట్ ఏ బేబీ టు క్రై. నువ్వు ఏడవటానికి నువ్వు చిన్న పిల్లోడివి కాదు, నువ్వు ఎదిగిన వధువు అయి ఉన్నావు. ఎదిగిన వధువు ఎలా ప్రవర్తించాలంటే పూర్తిగా పరిపక్వతో, వాక్యపు జ్ఞానముతో, వాక్యం యొక్క విశ్వాసంతో, దేవుని యొక్క శక్తితో నువ్వు పలకవలసి ఉన్నావు. నువ్వు పలికిన ప్రతి మాట జరగవలసి ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు దేవుడు మర్మాలన్నీ బయలుపరిచిన తర్వాత నువ్వు భూమి మీదకి వచ్చున్నావు. ఈ భూమి మీదకి వచ్చిన కాలంలో దేవునికి సమస్తం బయలుపరిచాడు. ఈ మర్మాలన్నీ ఎందుకు నీకు దేవుడు ఇచ్చాడంటే నీ శక్తి నీకు తెలియచేయటానికి. ఎందుకు దేవుడు నీకు మర్మాలన్నీ ఇచ్చాడంటే నీ స్థానము నీకు తెలియచేయటానికి. ఈ మర్మాలు ఎందుకు నీకు వద్దకు వచ్చినాయి అంటే నీవెవరో నీకు తెలియచేయటానికి. ఒక్కసారి నీవెవరో నువ్వు తెలియచేయబడిన తర్వాత, నీ స్థానంలోకి నువ్వు వచ్చిన తర్వాత నువ్వు దేవుడి యొక్క శక్తిని కూడా కలిగి ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను దేవుడి యొక్క శక్తిని కలిగి ఉన్నానంటే వాక్యానుసారమైన జీవితం కలిగి ఉంటేనే కలిగి ఉంటాం. అవునా? ఆమేన్. ఇప్పుడు యోహాను భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళాడు. సొంత శక్తితో వెళ్ళాడా? దేవుడి యొక్క శక్తితో పైకి వెళ్ళాడు. ఈ దేవుడి యొక్క శక్తితో వెళ్ళాడు. యోహాను శక్తితో వెళ్ళినప్పటికీ తనకు తెలియంది కనిపించేసరికి అది ఇంకా తెలియదేమో అన్న బాధ ఏడుస్తున్నాడు. అయితే ఈరోజు నువ్వు ఏడవలసిన పనే లేదు. దేవుడు ఆ పుస్తకాన్ని తెరిచిపెట్టాడు నీ ముందు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నీ స్థానం నీకు తెలిసింది, నువ్వు వధువు అనే స్థానం నీకు తెలిసింది. ఆమేన్. రెండో సంగతి, ఇప్పుడు యోహాను ఎక్కడ ఉన్నాడంటే పరలోకంలో ఉన్నాడు. ఆ పుస్తకం తెరిచేసి ఆ పుస్తకం గురించి మాట్లాడే సమయంలో కరెక్ట్గా మాట్లాడితే యోహాను యొక్క వేర్లు కూడా అక్కడే ఉన్నాయి. నీ వేర్లు అక్కడే ఉన్నాయి, నా వేర్లు అక్కడే ఉన్నాయి, వధువు యొక్క వేర్లు అక్కడే ఉన్నాయి. అక్కడే యూదా గోత్ర సింహం కూడా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్.
దావీదు వేరు, చిగురు అక్కడే ఉన్నది, వధువు అక్కడే ఉన్నది. అంటే క్రీస్తు ఎక్కడున్నాడో వధువు అక్కడ ఉన్నది. ప్రవక్త అంటాడు, నా కళ్ళు మూసుకొని బైబిల్ మొత్తం మొదటి అధ్యాయంలో మొదటి పేజీ దగ్గర చేయి పెట్టిన, 22 అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో నా చేయి పెట్టిన, ఈ మధ్యలో నా చేయి ఎక్కడ మీరు పెట్టినా అక్కడ మీకు యేసుక్రీస్తుని చూపిస్తాను. ప్రతి చోట ఆయన ఉన్నాడు. మరి అదే నిజమైతే నేను ఒక మాట చెప్తా, ఎక్కడ యేసుక్రీస్తు ఉన్నాడు అక్కడ వధువు కూడా ఉన్నది. ప్రజలో ఆది కాండం మొదటి అధ్యాయంలో వధువు ఉన్నది, చివరి అధ్యాయంలో ఉన్నది, లేనిది ఎక్కడ? ప్రతి చోట ఉన్నది. అంటే నీకు అది బయలుపరచబడినప్పుడు, నీ స్థానం నీకు తెలిసినప్పుడు నువ్వు దేనికి భయపడవు, దేనికి బాధపడవు, దేనికి నువ్వు వేడవు. నీ కంటిలో నుంచి ఒక్క కన్నీటి చుక్క వ్యర్థంగా రావటం దేవుడికి ఇష్టం లేదు. నువ్వు ప్రార్థిస్తే దేవుడి దూతలు రారా? నువ్వు ప్రార్థిస్తే దేవుడి సహాయం రాదా? నువ్వు దేనికి ఏడవాలి? నీ మీద నీకు నమ్మకం లేనప్పుడు నువ్వు ఏడుస్తావు, అది జరగదేమనుకున్నప్పుడు ఏడుస్తావు, అశక్తుడు అయినప్పుడు ఏడుస్తావు. ఈ అశక్తి అనేది దగ్గర రావద్దు, నిరాశ నీ దగ్గర రావద్దు, అపనమ్మకం నీ దగ్గర రావద్దు. ఇవేమీ రానప్పుడు నీ కంట్లోంచి ఒక్క చుక్క బయటికి రాదు. ఆమేన్. నీ ప్రియమైన వారిని కోల్పోతావు కొన్నిసార్లు. అప్పుడేం చెయ్యాలి? ఉండగలం ఇలాగే? చెప్పండి, ఉండగలరా? కానీ నువ్వు సరిగ్గా జీవిస్తే నువ్వు అక్కడికి వెళ్ళాక వాళ్ళని పొందుకోవచ్చు. నేను ఏడ్చి సరిపెట్టుకోనా, కరెక్ట్గా జీవించే వాళ్ళు మళ్ళీ పొందుకోనా? ఖచ్చితంగా మనం తిరిగి పొందుకోగలం. ప్రవక్త అంటాడు, నీ భర్తది నువ్వు ఏమడిగితే నీ భర్త నీ కొరకు అది చేస్తాడు. యేసుక్రీస్తు నువ్వు ఏమడిగితే అది చేస్తాడా చేయడా? నువ్వు వాక్యానుసారంగా జీవించి అడిగితే దేవునికి చేస్తాడు. ఈరోజు వధువు భయపడాల్సిన పని లేదండి, ఏడవాల్సిన పని లేదండి. కేవలం ఆమె స్థానం తెలుసుకొని స్థానం నిలబడినప్పుడు నిన్నెవడు కదపలేడు, నిన్నెవడు పడగొట్టలేడు, నిన్నెవడు నెట్టేయలేడు, నిన్నెవడు తోసేయలేడు, నిన్నెవడు అబద్ధంలో పడలేడు. ఎందుకంటే వధువు ఎన్నటికీ మోసపోదు, మోసపోయేది వధువు కాదు. ఆ స్థానంలో ఈరోజు దేవుడు మనల్ని పెట్టున్నాడు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తిరిగి దేవుని యొక్క సేవకి సమయాన్ని అప్పగిస్తాము.